నేటి పునీతులు పునీత అనస్తాసియస్ గారు. సంసోను పుట్టుక ఒక దేవదూతచే ఎరిగింపబడెను. గురువారం, డిసెంబర్ 19, 2024. మొదటి పఠనం న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2 నుండి 7 మరియు 24, 25 వచనాలు. ఆ కాలమున జోరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కాని ఇక గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారాయముగాని ఘాటైన మద్యముగాని సేవింపకుము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తలజట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతత్పరుడై ఉండును. అతడు ఇశ్రాయేలును ఫిలిస్తీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్య పురుషుడొకడు కన్పించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిల మెరయుచుండెను. గాని సేవింపకుము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీకు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి ఆమరణాంతము వరకు వ్రతతత్పరుడై జీవించును అని పల్కెను అని చెప్పెను. అంతటా ఆమె కొడుకును కని సంసోను అను పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా, ఎష్నావోలు నగరముల మధ్యగల దాను మైదానమున నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్చెను. ఇది ప్రభువు వాక్కు.